మార్నింగ్ స్టూడెంట్స్, నేను వీడియోలు పెట్టడం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఐఏపీటీ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో దానికి నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాల్సి వచ్చి చాలా బిజీ అయిపోవాల్సి వచ్చింది. సో అందుకే 15 డేస్ 2 వీక్స్ నుంచి కొంచెం ఐఏపీటీ క్లాసెస్తో బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్ విచ్ ఈస్ బీయింగ్ కాస్డ్ టు యూ. ఓకే, సో మనం థర్డ్ చాప్టర్ నడుస్తుంది ఇప్పుడు, ఎలక్ట్రోకెమిస్ట్రీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ క్లాస్ అబౌట్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, సో లెట్ us go into the topic without any delay. So the main applications of electrolysis are, first one is electroplating and second one is electro refining of metals. Okay, na electro refining process, and third one is electrometallurgical process or extraction of metals by electrolysis, and fourth one vachesi electrotyping, fifth one vachesi electroforming, and sixth one is electrocleaning. So ivanni kuda applications of electrolysis anamata. So now let us learn about each one individually. So electroplating ante entante, first one vachesi electroplating, the process of coating of superior metal on inferior metal by electrolysis. ఇక్కడ కోటింగ్ ఆఫ్ సుపీరియర్ మెటల్ ఇన్ఫీరియర్ మెటల్ అంటున్నాం. సుపీరియర్ మెటల్ అంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అనమాట, లైక్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇలాంటివన్నిటిని, ఇలాంటి సుపీరియర్ మెటల్స్ యొక్క కోటింగ్ ఇన్ఫీరియర్ మెటల్స్ మీద వేస్తారనమాట. అంటే కాపర్ కానీ ఐరన్ కానీ వాటిని తీసుకొని దాని మీద గోల్డ్ కోటింగ్ వేస్తారు, లేకపోతే సిల్వర్ కోటింగ్ వేస్తారు. సో ఆ ప్రాసెస్ వచ్చేసి మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఓకేనా, ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఆఫ్ సుపీరియర్ మెటల్. ఇక్కడ సుపీరియర్ మెటల్స్ అంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం, మెర్క్యూరీ ఇలాంటి వాటిని సుపీరియర్ మెటల్స్ అంటాం. వాటిని సుపీరియర్ మెటల్స్ అని ఎందుకు అంటామంటే బికాస్ దే ఆర్ లీస్ట్ రియాక్టివ్ అండ్ దట్ డస్ నాట్ కాజ్ ఎనీ రస్టింగ్. ఓకేనా, అండ్ దేర్ అపియరెన్స్ విల్ బి వెరీ షైనీ కదా, మనకు తెలిసిందే కదా, గోల్డ్ అనేది షైనీ అపియరెన్స్ ఉంటుంది, రస్ట్ పట్టదు. సో ఇలాంటి వాటి వల్ల వాటిని సుపీరియర్ మెటల్స్ అంటాం అనమాట. సో ఈ సుపీరియర్ మెటల్ కోటింగ్ని ఇన్ఫీరియర్ మెటల్ మీద వేస్తే విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, దెన్ యూ కాల్ దట్ యాజ్ వాట్, ఎలక్ట్రోప్లేటింగ్. సెకండ్ డెఫినిషన్ కూడా ఉంది చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఎ థిన్ ఫిల్మ్ ఆఫ్ ఎ మెటల్ ఆన్ అనదర్ మెటల్ బై ఎలక్ట్రాలిసిస్. ఓకే, ఇప్పుడు ఈ రీజన్ ఎందుకు ఎలక్ట్రోప్లేటింగ్ అసలు ఎందుకు చేస్తాం? ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి టు ప్రివెంట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఆర్టికల్స్. మెయిన్ ప్రాసెస్ జరగడానికి కారణం ఏంటి అంటే టు అవాయిడ్ రస్టింగ్, కరోజన్ అనేది ప్రివెంట్ చేయడానికి ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అనేది బాగా యూజ్ చేస్తాం అనమాట, టు ప్రివెంట్ రస్టింగ్ ప్రాసెస్. ఓకే, సెకండ్ మెథడ్ వచ్చేసి టు ఇంప్రూవ్ ద అపియరెన్స్ ఆఫ్ ద ఆర్టికల్. ఓకేనా, మనం అన్నీ గోల్డ్తో చేసేయలేం కదా, చాలా కాస్ట్ కదా. సో మనం ఏం చేస్తాం, గోల్డ్ ప్లేటెడ్ వాచెస్, గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నాం కదా. సో అవన్నీ నిజమైన గోల్డ్ కాదు కదా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎయిదర్ కాపర్ ఆర్ ఎనీ అదర్ బ్రాస్ ఆర్టికల్స్. అలాంటి వాటి మీద మనం గోల్డ్ కోటింగ్ వేసామనుకోండి, అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది, యూజ్ చేసుకోవడానికి కూడా రియల్ గోల్డ్ లాగా మనకి అనిపిస్తుంది, తక్కువ కాస్ట్తో కూడా అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వై దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ ఎన్కరేజ్డ్. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్? ఇప్పుడు మనం ఎలక్ట్రోప్లేటింగ్ చేయడానికి కండిషన్స్ చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ద ఆర్టికల్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్ మస్ట్ బి వెరీ క్లీన్. మనం ఏ ఆర్టికల్ మీద అయితే కోటింగ్ వేయాలనుకుంటున్నామో దాన్ని ఆర్టికల్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్ అంటాం అనమాట. సో దేని మీద అయితే కోటింగ్ వేయాలనుకుంటున్నామో దట్ ఆర్టికల్ మస్ట్ బి వెరీ క్లీన్. దట్ ఈస్ యువర్ ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ ఈజ్ ఆర్టికల్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్ మస్ట్ బి టేకెన్ యాజ్ క్యాథోడ్. ఓకేనా, మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో క్యాథోడ్ యానోడ్ తీసుకుంటాం కదా. సో క్యాథోడ్ కింద మనం ఏ మెటల్కి అయితే కోటింగ్ వేయాలనుకుంటున్నామో ఆ మెటల్ని క్యాథోడ్ కింద తీసుకోవాలి, ఎందుకంటే మెటల్ డిపాజిషన్ ఎప్పుడు కూడా క్యాథోడ్ మీదే జరుగుతుంది, అంతే కదా. సో ద ఆర్టికల్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్ మస్ట్ బి టేకెన్ యాజ్ క్యాథోడ్. ద థర్డ్ పాయింట్ వచ్చేసి ద మెటల్ టు బి డిపాజిటెడ్ మస్ట్ బి టేకెన్ యాజ్ యానోడ్. మనం ఏ మెటల్ డిపాజిట్ క్యాథోడ్ మీద చేయాలనుకుంటున్నామో ఆ మెటల్ని యానోడ్ కింద తీసుకోవాలి. సపోజ్ గోల్డ్ కోటింగ్
మీరు బ్రాస్ ఆర్టికల్ మీద చేయాలనుకుంటున్నారు. సో గోల్డ్ అనేది మనం యానోడ్ కింద తీసుకోవాలన్నమాట. ఓకేనా, యానోడ్ కింద తీసుకుంటే సో గోల్డ్ యానోడ్లోంచి గోల్డ్ కరిగిపోయి ఎలక్ట్రోలైట్ ద్వారా బ్రాస్ మీద కోటింగ్ జరుగుతుంది. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ద మెటల్ టు బి డిపాజిటెడ్ మస్ట్ బి టేకెన్ యాజ్ యానోడ్, ద మెటల్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్ మస్ట్ బి టేకెన్ యాజ్ క్యాథోడ్. అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఎలక్ట్రోలైట్ మస్ట్ కంటైన్స్ ద అయాన్స్ ఆఫ్ ద మెటల్ విత్ విచ్ ద ఆర్టికల్ హ్యాస్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఎలక్ట్రోలైట్ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. క్యాథోడ్ యానోడ్ ఒకటే కాదు, ఎలక్ట్రోలైట్లో ఇప్పుడు మీరు గోల్డ్ కోటింగ్ వేయాలనుకున్నారనుకోండి, దెన్ అయాన్స్ ఆఫ్ గోల్డ్ మస్ట్ బి దేర్. అంటే మీరు తీసుకోవాల్సిన ఎలక్ట్రోలైట్ ఆరిక్ క్లోరైడ్, AOCl3 అలాంటి సుపీరియర్ మెటల్ ఎలక్ట్రోలైట్ అనేది తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ద ఎలక్ట్రోలైట్ మస్ట్ కంటైన్ అయాన్స్ ఆఫ్ మెటల్ విత్ విచ్ ది ఆర్టికల్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్. మీరు గోల్డ్ కోటింగ్ వేయాలనుకుంటే ఆరిక్ క్లోరైడ్ తీసుకోవాలి. సిల్వర్ కోటింగ్ వేయాలనుకుంటే సిల్వర్ నైట్రేట్ కానీ సిల్వర్ క్లోరైడ్ కానీ ఎలక్ట్రోలైట్ కింద తీసుకోవాలి. సో దట్ దాని నుంచి వచ్చిన సుపీరియర్ మెటల్ అయాన్స్ వచ్చేసి క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఫోర్త్ కండిషన్. అండ్ ఫిఫ్త్ కండిషన్ వచ్చేసి ద ఎలక్ట్రోలైట్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్వియస్ సాచురేటెడ్ సొల్యూషన్. సాచురేటెడ్ సొల్యూషన్ తీసుకోవాలి, ఎందుకంటే తొందరగా దాంట్లోంచి అయాన్స్, ఆ మెటల్ అయాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి కదా, క్యాటయాన్స్ అన్నీ బయటకు వచ్చేసి క్యాథోడ్ వైపుకి వెళ్ళి దే మైగ్రేట్ టువర్డ్స్ క్యాథోడ్ అండ్ దే గెట్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్. కాబట్టి ద ఎలక్ట్రోలైట్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్వియస్ సాచురేటెడ్ సొల్యూషన్. అండ్ సిక్స్త్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లో కరెంట్ మస్ట్ బి పాస్డ్ ఫర్ లాంగర్ టైం. ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఒకేసారి హీటప్ అయిపోకుండా ఉండాలి అంటే లో కరెంట్స్ ఎక్కువ టైం తీసుకొనియండి, ప్రాబ్లం లేదు, కానీ లో కరెంట్ అనేది పాస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం DC కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ యూస్ చేయకూడదు, మళ్ళీ డైరెక్ట్ కరెంట్ యూస్ చేయాలి. ఆల్టర్నేటింగ్ కరెంట్ యూస్ చేస్తే మీకు మెటల్ డిపాజిషన్ ఆర్టికల్ త్రూ అవుట్ ద ఆర్టికల్ యూనిఫామ్గా జరగదు. ఓకేనా, సో యూనిఫామ్గా ఆర్టికల్ మీద మెటల్ డిపాజిట్ అనేది జరగాలి అంటే లో కరెంట్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం డైరెక్ట్ కరెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ కరెంట్ తీసుకుంటేనే మీకు మెటల్ డిపాజిషన్ త్రూ అవుట్ ద మెటల్, ఆ మెటల్ ఆర్టికల్ మీద యూనిఫామ్గా కోటింగ్ అనేది జరుగుతుంది. మీరు డైరెక్ట్ కరెంట్ యూస్ చేయలేదనుకోండి, ఆల్టర్నేటింగ్ కరెంట్ యూస్ చేశారనుకోండి, ఒక చోట డిపాజిట్ అవుతుంది, ఇంకో చోట ఆగిపోతుంది, ఇంకో చోట డిపాజిట్ అవుతుంది, ఇంకో చోట ఆగిపోతుంది, అలా జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా యూనిఫామ్గా మెటల్ అంతటి మీద ఈ సుపీరియర్ మెటల్ కోటింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా మీరు లో కరెంట్ యూస్ చేయాలి, ఫర్ లాంగ్ టైమ్ యూస్ చేయాలి, అట్ ద సేమ్ టైం డైరెక్ట్ కరెంట్ ఓన్లీ యూ హ్యావ్ టు యూస్. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్. సో ఇప్పుడు లెట్ us లెర్న్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్. సో ఫస్ట్ వచ్చేసి సిల్వర్ ఎలక్ట్రోప్లేటింగ్ చూద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్ వచ్చేసి క్యాథోడ్, ఓకేనా, సారీ, ఎలక్ట్రోలైట్ వచ్చేసి సాచురేటెడ్ యాక్వేస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం అర్జెంటో సయనైడ్. ఓకేనా, సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం అర్జెంటో సయనైడ్. ఓకేనా, సోడియం అర్జెంటో సయనైడ్ NaAgCN ట్వైస్. ఇది ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనమాట, కోఆర్డినేషన్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్, అసిడిఫైడ్ విత్ HCN. ఎప్పుడైనా కూడా కొంచెం ప్యూర్ ఎలక్ట్రోలైట్ తీసుకోకుండా ఖచ్చితంగా అసిడిఫైడ్ చేస్తే మీకు ఇంప్యూరిటీస్ అనేవి ఉండకుండా ఉంటాయన్నమాట. అండ్ డిసోసియేషన్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్. కాబట్టి ఒక వీక్ యాసిడ్ HCl, అసిడిఫైడ్ హైడ్రోసైనిక్ యాసిడ్ HCN అంటే, లేకపోతే హైడ్రోజన్ సయనైడ్, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ యాసిడ్ అంటున్నాం కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ హైడ్రోసైనిక్ యాసిడ్. ఓకే, అది తీసుకుంటాం అనమాట ఎలక్ట్రోలైట్ కింద. సోడియం అర్జెంటో సయనైడ్ అసిడిఫైడ్ విత్ HCN ఈజ్ టు బి టేకెన్ యాజ్ ఎలక్ట్రోలైట్. అలాగే క్యాథోడ్ వచ్చేసి హైలీ క్లీన్డ్ ఆర్టికల్. హైలీ క్లీన్డ్ ఆర్టికల్ అని ఎందుకన్నాం, క్లీన్ చేయకపోయి ఉంటే దాని మీద ఆక్సైడ్ లేయర్ కానీ లేకపోతే ఏవైనా వేరే కరోజన్ వల్ల వచ్చిన వేరే లేయర్స్ ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉంటాయి, అప్పుడు డిపాజిషన్ అనేది జరగదనమాట. సో యూ హ్యావ్ టు టేక్ అ హైలీ క్లీన్డ్ ఆర్టికల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అ బ్రాస్ ఆర్టికల్, అ బ్రాస్ కప్, ఒక బ్రాస్తో చేసిన ఒక ఆర్టికల్, దాన్ని మనం క్యాథోడ్ కింద తీసుకోవాలి, దాని మీద మనం కోటింగ్ వేయాలన్నమాట. ఓకే, అండ్ యానోడ్ ఈజ్ అ హోలో సిలిండర్ ఆఫ్ సిల్వర్. మనం ఇక్కడ సిల్వర్ కోటింగ్ వేస్తున్నాం కదా, సో యానోడ్ ఏం తీసుకోవాలి, సిల్వర్ యానోడ్ తీసుకోవాలి, సరౌండింగ్ ద క్యాథోడ్. ఓకేనా, క్యాథోడ్ మీద సరౌండ్ అయ్యేలాగా యానోడ్ని హోలో సిలిండర్ ఆఫ్ సిల్వర్ యూ హ్యావ్ టు టేక్.
సో ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఎలక్ట్రిసిటీ పాస్ చేయంగానే ది సోడియం అర్జెంటో సయనైడ్ స్ప్లిట్స్ ఇంటూ ఇట్స్ అయాన్స్. ఏ టైప్స్ ఆఫ్ అయాన్స్ వస్తాయి, Na ఉంది కాబట్టి Na+ అయాన్స్ వస్తాయి, సిల్వర్ అయాన్స్ కూడా వస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం సయనైడ్ అయాన్స్ కూడా వస్తాయి. ఓకేనా. సో HCN కూడా మనం తీసుకున్నాం. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ acidified HCN, in presence of HCN it dissociates into H+ and Cn- ions. aqueous సొల్యూషన్ తీసుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఉంటుంది. సో వాటర్ కూడా ఏమవుతుంది, ఇట్ డిసోసియేట్స్ ఇంటూ H3O+ అండ్ OH- ions. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ రియాక్షన్ అట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆల్ ద క్యాటయాన్స్ మైగ్రేట్ టువర్డ్స్ క్యాథోడ్ కదా. సో ఇక్కడ Ag+ అయాన్స్ వచ్చేసి క్యాథోడ్ దగ్గరికి తొందరగా వెళ్ళి దే టేక్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ ఫార్మ్స్ సిల్వర్ కోటింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యాథోడ్ దగ్గర ఎప్పుడు కూడా రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ అంటే ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇక్కడ Ag+ అయాన్స్ అన్నీ తొందరగా మైగ్రేట్ అయిపోతాయి క్యాథోడ్ దగ్గరికి. క్యాథోడ్ నెగిటివ్లీ చార్జ్డ్ కదా, సో క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని ఆ సిల్వర్ని క్యాథోడ్ మీద డిపాజిట్ చేసేస్తాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి 3 టైప్స్ ఆఫ్ అయాన్స్ అనేవి వచ్చాయి. సోడియం అర్జెంటో సైనైడ్ నుంచి 3 టైప్స్ ఆఫ్ అయాన్స్ వచ్చాయి, Na+, Ag+, H+. సో ఈ మూడిట్లో కూడా Ag ఒకటే దానికి లో రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి తొందరగా H+ అయాన్స్ కన్నా తొందరగా కూడా క్యాథోడ్ దగ్గరికి తొందరగా మైగ్రేట్ అయిపోయి క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతాయి అన్నమాట. Na+, H+ కన్నా కూడా Ag మనకి రియాక్టివిటీ సిరీస్లో ఆర్ ఎలక్ట్రోపాజిటివిటీ సిరీస్లో Ag ఈజ్ అండర్ ద లోయెస్ట్ పొజిషన్, మీన్స్ Ag కమ్స్ ఆఫ్టర్ H+. ఆ సిరీస్లో Ag అనేది లీస్ట్ రియాక్టివ్ సిరీస్లో ఉంది కాబట్టి H+ తర్వాత Ag వస్తుంది. కాబట్టి ఇక్కడ Ag+ అనేది తొందరగా డిశ్చార్జ్ అయిపోయి దానికి లో రిడక్షన్ పొటెన్షియల్ ఉండడం వల్ల ఇట్ గోస్ నియర్ క్యాథోడ్ వెరీ క్విక్లీ అండ్ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్. మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. ఓకేనా. సో ఈ డయాగ్రామ్లో మీకు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఓకేనా. బ్రాస్ ఆర్టికల్ చూడండి, బ్రాస్ ఆర్టికల్ ఈస్ టేకెన్ యాజ్ క్యాథోడ్ అండ్ సిల్వర్ యానోడ్. త్రూ అవుట్ దట్ సిల్వర్ యానోడ్ అనేది మీకు లైనింగ్ లాగా కనిపిస్తుంది, సరౌండెడ్ బై సిల్వర్ యానోడ్. ఇంకా ఎలక్ట్రోలైట్ వచ్చేసి మీకు తీసుకునేది ఎలక్ట్రోలైట్ వచ్చేసి సోడియం అర్జెంటో సయనైడ్. ఓకేనా. సో ఇలాగా డయాగ్రామ్లో చూసినట్టుగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ప్లీజ్ చెక్ విత్ ద డయాగ్రామ్. ఓకే. ఇక్కడ మీరు చూడండి, రియాక్షన్ అట్ యానోడ్ చూస్తే Ag దగ్గర Ag లీవ్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ Ag+ అయాన్స్. ఇక్కడ కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే Cn- అయాన్స్ కానీ OH- అయాన్స్ కానీ నన్ ఆఫ్ దెమ్ డిశ్చార్జెస్ బికాస్ దేర్ రిడక్షన్ పొటెన్షియల్ ఈజ్ లోవర్ దాన్ దట్ ఆఫ్ సిల్వర్ కన్నా వాటి రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉండడం వల్ల మీకు OH- అయాన్స్ కానీ Cn- అయాన్స్ కానీ డిశ్చార్జ్ అనేది జరగదన్నమాట. ఓకేనా. మనం ఇది ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో చదివాం కదా, ప్రీవియస్ వీడియోలో ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో చదివాం. ఓకే. సో ఆ పాయింట్ మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో అలాగే దీస్ Ag+ అయాన్స్ ఆల్సో మైగ్రేట్ త్రూ ఎలక్ట్రోలైట్ త్రూ అవి మైగ్రేట్ అవుతాయి క్యాథోడ్ వైపుకి. సో మీకు ఏమవుతుందంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే యానోడ్ బికమ్స్ సైజ్ ఐదర్ డిక్రీజెస్ ఆర్ ఇట్ బికమ్స్ అన్షైనీ. సిల్వర్ ఏమవుతుంది, సిల్వర్లో లోంచి కూడా అంటే యానోడ్లోంచి కూడా సిల్వర్ అయాన్స్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. సో అలా బయటకు వచ్చేయడం వల్ల ఏమవుతుంది, దట్ యానోడ్ విల్ లూజ్ ఇట్స్ షైన్, ఆక్సిడైజ్ అయిపోతుంది, అంటే కరోడ్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ అయాన్స్ అన్నీ కూడా క్యాథోడ్ మీదకి వచ్చేసి క్యాథోడ్ షైనీగా నీట్గా డిపాజిట్ అవుతుంది. సో క్యాథోడ్ విల్ బికమ్ షైనీ అండ్ యానోడ్ విల్ బికమ్ డల్. ఓకేనా. సో అలా ఎలక్ట్రోప్లేటింగ్ అనేది జరిగి మనకి సిల్వర్ ఆర్టికల్స్ కోటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ రియాక్షన్ అట్ యానోడ్. సో యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ అనమాట. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఆక్సిడేషన్, క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ రిడక్షన్. ఓకే. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రో రిఫైనింగ్ ప్రాసెస్.
సో ఎలక్ట్రో రిఫైనింగ్ అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ బై ఎలక్ట్రాలిసిస్. సో ఈ ప్రాసెస్లో ఇంప్యూరిటీస్ని మనం రిమూవ్ చేస్తామన్నమాట. సో ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ బై విచ్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రో రిఫైనింగ్. అంటే మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత రిఫైనింగ్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే కొన్ని డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ అనేవి అందులో మిగిలిపోతాయి. సో వాటిని మనం రిమూవ్ చేయడానికి ఎలక్ట్రో రిఫైనింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఏ మెటల్స్కి మనం ఎలక్ట్రో రిఫైనింగ్ ప్రాసెస్ చేస్తాము అంటే మెటల్స్ లైక్ సిల్వర్, గోల్డ్, అల్యూమినియం, టిన్, నికెల్, లెడ్, జింక్ అండ్ కాపర్. ఓకేనా, వీటిలన్నిటికీ కూడా ఎలక్ట్రో రిఫైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. మనం హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉన్నాయనుకోండి, అది డైరెక్ట్గా ఎలక్ట్రాలిసిస్ చేసేస్తారు. సో ఫ్యూజ్డ్ ఎలక్ట్రోలైట్ తీసేసుకుని ఎలక్ట్రాలిసిస్ చేసేస్తారు. సో వాటికి రిఫైనింగ్ అవసరం లేదు. కానీ లో రియాక్టివ్ మెటల్స్ ఉంటే వాటిల్లో కొన్ని డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ అనేవి మిగిలిపోతాయి. సో ఆ ఇంప్యూరిటీస్ని తీసేయాలంటే వి డూ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రో రిఫైనింగ్. సో ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్ వచ్చేసి సాచురేటెడ్ యాసిడిఫైడ్ అక్వియస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకేనా, ఒక సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ యాసిడిఫైడ్ అక్వియస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని మనం ఎలక్ట్రోలైట్ కింద తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ దేనికి యూజ్ చేస్తారు? ఒక ఇంప్యూర్ మెటల్లోంచి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే క్యాథోడ్ వచ్చేసి ఒక ప్యూర్ మెటల్ని, థిన్ మెటల్ షీట్స్ ఆఫ్ ప్యూర్ మెటల్, ప్యూర్ కాపర్ని క్యాథోడ్ కింద తీసుకోవాలి. అలాగే ఇంప్యూర్ మెటల్ని యానోడ్ కింద తీసుకోవాలి. సో థిన్ షీట్స్ ఆఫ్ ప్యూర్ మెటల్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఆర్ టు బి టేకెన్ యాజ్ క్యాథోడ్ అండ్ థిక్ షీట్స్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్, మొత్తం అన్ని ఇంప్యూరిటీస్ ఉన్నవన్నీ మెటల్ రాడ్ని, కాపర్ మెటల్ రాడ్ని మనం యానోడ్ కింద తీసుకుంటాం అనమాట. సో థిక్ షీట్స్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ యానోడ్. సో ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ ఎలా జరుగుతుంది అంటే CuSO4, మనకి ఎలక్ట్రోలైట్ CuSO4 తీసుకున్నాం కదా. సో Cu2+ SO4 2- కింద డిసోసియేట్ అవుతాయి. అలాగే అందులో మనం ఎసిడిఫైడ్ CuSO4 తీసుకున్నాం. సో అందులోంచి కూడా H+SO4- 2 అయాన్స్ వచ్చేస్తాయి, సల్ఫేట్ అయాన్స్ వచ్చేస్తాయి. వాటర్ కూడా ఉంది కాబట్టి సాచురేటెడ్ సొల్యూషన్ తీసుకున్నాం. వాటర్ కూడా H3+OH- అయాన్స్ డిసోసియేట్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు నేను ఇక్కడ ఒక టిక్ పెట్టాను చూడండి. సో దానికి మీనింగ్ ఏంటి? ఇప్పుడు రియాక్షన్స్ అట్ క్యాథోడ్ చూసుకుంటే Cu2+, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? రిడక్షన్ జరుగుతుంది, అంతే కదా. క్యాథోడ్ ఆల్వేస్ రిడక్షన్. సో రిడక్షన్ అంటే ఏంటి? గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ Cu2+ అయాన్స్ ఈ రెండిట్ల మధ్యలో రన్నింగ్ రేస్లో ఎవరు గెలుస్తారు? Cu2+ గెలుస్తుంది. బికాస్ Cu2+ హ్యాస్ లోవర్ డిశ్చార్జ్ పొటెన్షియల్ దాన్ హైడ్రోజన్. సో Cu2+ అయాన్స్ అనేవి తొందరగా బయటకు వచ్చేసి క్యాథోడ్ వైపుకి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అయ్యి క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని కాపర్ మెటల్ డిపాజిషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో రియాక్షన్ అట్ క్యాథోడ్ ఏం జరుగుతుంది? రిడక్షన్ జరుగుతుంది. మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. ఇక్కడ డయాగ్రామ్లో మీకు 3 మెటల్ ప్లేట్స్ ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి చూడండి. ఈ డయాగ్రామ్లో చూడండి. క్యాథోడ్, ప్యూర్ కాపర్ క్యాథోడ్, ఇంప్యూర్ కాపర్ వచ్చేసి యానోడ్, అక్కడ ఎలక్ట్రోలైట్ వచ్చేసి మీకు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనమాట. ఓకేనా, సో ప్యారలల్గా కనెక్ట్ చేస్తూ ఉండాలి ఇక్కడ. ఓకేనా, సో ప్యూర్ సన్నగా ఉన్నది ప్యూర్, థిన్ అని చెప్పాను కదా, సన్నగా ఉన్నది ప్యూర్ కాపర్ రాడ్, మీకు థిక్గా కనిపిస్తున్నది ఇంప్యూర్ కాపర్ రాడ్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే థిన్గా ఉన్న క్యాథోడ్ మీద థిక్గా ఉన్న ఇంప్యూర్ మెటల్ కాపర్లోంచి కాపర్ కూడా బయటకు వచ్చేసి యానోడ్ మీద యానోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాపర్ యానోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనం ఇంప్యూర్ మెటల్ని యానోడ్ కింద తీసుకున్నాం కదా. సో ఆ ఇంప్యూర్ మెటల్లోంచి కాపర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంప్యూరిటీస్ ఉండిపోతాయి. ఓకేనా, ఇంప్యూరిటీస్ ఆర్ కలెక్టెడ్ యాజ్ యానోడ్ మడ్. సో మీరు అప్పుడే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి అది దానికి ఇది రాయకండి. ఎగ్జామ్లో రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంప్యూర్ మెటల్ని యానోడ్ కింద తీసుకుంటాం. థిక్ మెటల్ రాడ్ మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. థిక్ మెటల్ రాడ్ని మనం యానోడ్ కింద తీసుకుంటాం. సో థిన్ మెటల్ రాడ్ని క్యాథోడ్ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు యానోడ్ థిక్నెస్లోంచి ప్యూర్ కాపర్ అనేది కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో కాపర్ కరిగిపోయి క్యాథోడ్ మీదకి
డిపాజిట్ అవుతుంది. అంటే యానోడ్ సైజ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. యానోడ్ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోయి కాపర్ మెటల్ బయటకు వచ్చేసి క్యాథోడ్ మీద డిపాజిట్ అయ్యి క్యాథోడ్ మెటల్ సైజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా మీకు రిఫైనింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇంక ఇక్కడ చూడండి రియాక్షన్ అట్ యానోడ్ చూడండి. Cu-2e- గివ్స్ రైజ్ టు Cu2+. ఓకేనా. సో ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ యానియాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. బట్ అమాంగ్ SO4-2 and OH- ions, none of them gets discharged. Why? Because as the copper anode has lower reduction potential than sulfate and OH- ions. కాపర్కి లోవర్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, లోవర్ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. సో అది తొందరగా డిశ్చార్జ్ అయిపోయి సో రియాక్షన్ ఎట్ యానోడ్ కూడా కాపర్ తోటే జరుగుతుందన్నమాట. ఈ 2 అయాన్స్ ప్రొడ్యూస్ అయినా కూడా నన్ ఆఫ్ దెమ్ గెట్స్ డిశ్చార్జ్డ్ అట్ యానోడ్. సో నో గ్యాసెస్ గెట్స్ రిలీజ్డ్ అట్ యానోడ్. సో అట్ యానోడ్ ఆల్సో వాట్ విల్ హ్యాపెన్, కాపర్ ఇంప్యూర్ మెటల్ మనం తీసుకున్నాం కదా యానోడ్ కింద. సో ఇంప్యూర్ మెటల్లోంచి కాపర్ అనేది కరిగిపోవడం స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేసి కాపర్ అయాన్స్ అన్నీ మళ్ళీ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అవుతాయి. సో ఇంకా మీకు ఇంప్యూరిటీస్ గురించి మాట్లాడితే ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంప్యూరిటీస్ గురించి చూడండి. సో ఇంప్యూరిటీస్ సచ్ as సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ సెటిల్ డౌన్ యాజ్ యానోడ్ మడ్ ఆర్ స్లైమ్ లాగా లేకపోతే యానోడ్ మడ్ లాగా కిందకి సెటిల్ డౌన్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇంప్యూర్ ఎప్పుడు కూడా యానోడ్ మడ్ అన్న వర్డ్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇంప్యూర్ మెటల్ మనకి యానోడ్ కింద తీసుకోవాలి, ప్యూర్ మెటల్ మనకి క్యాథోడ్ కింద తీసుకోవాలి. ఈ పాయింట్స్ అనేవి కరెక్ట్గా మీరు రాయాల్సి ఉంటుంది. అట్నుంచి ఇటు రాశారంటే మీకు కన్ఫ్యూజన్లో రాంగ్ పోతుంది. సో యానోడ్ మడ్ అన్న వర్డ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంప్యూర్ మెటల్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ యానోడ్ అని కూడా మీకు గుర్తుంటుంది అనమాట. ఓకే, సో impurities such as what, gold, silver, mercury, they will settle down as anode mud. మ్యామ్ ఇవి ఇంప్యూరిటీస్ ఏంటి అని మీరు అడగొచ్చు. అవి ఇంప్యూరిటీసే, మనకి మెయిన్గా కావాల్సిన మెటల్ కాపర్ కదా. సో మన ఎయిమ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ కాపర్ అయినప్పుడు గోల్డ్ అయినా కూడా అది ఇంప్యూరిటీ కింద మనం తీసుకోవాలి. అంటే దట్ ఈస్ అన్ అన్డిజైర్డ్ మెటల్ అనమాట. ఆ రిఫైనింగ్ ప్రాసెస్కి అది అన్డిజైర్డ్ మెటల్ కాబట్టి ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఇంప్యూరిటీ. సో అవి మళ్ళీ వేరే మెథడ్ యూజ్ చేసి రికవర్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రో రిఫైనింగ్. నెక్స్ట్ ఎలక్ట్రోమెటలర్జీ చూద్దాం, థర్డ్ అప్లికేషన్. సో ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఫ్యూజ్డ్ ఓర్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమెటలర్జీ. ఓకేనా. మెటలర్జీ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ అనమాట. So metals like magnesium, calcium, aluminum, etc. means highly reactive metals are obtained by the process of electrolysis from their electrolytes. యాక్చువల్లీ మెటల్స్ అనేవి ఓర్స్ ఫామ్లో మనకి ఎర్త్ క్రస్ట్లోంచి తీసినప్పుడు ఓర్స్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆ ఓర్స్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయిన వాటి రియాక్టివిటీని బట్టి వాటి పొజిషన్, అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మనం పొజిషన్ ఆఫ్ మెటల్స్ చదివాం కదా. సో మెటలర్జీలో ఆ పొజిషన్ని బట్టి, అంటే దాని రియాక్టివిటీ పొజిషన్ని బట్టి మనం డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అందులో బెస్ట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వచ్చేసి ఎలక్ట్రాలిసిస్. అందుకే ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రోమెటలర్జీ అనేది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ అనమాట ఎలక్ట్రాలిసిస్కి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్. సో ఇందులో వచ్చేసి ఎలక్ట్రోలైట్ వచ్చేసి జింక్ సల్ఫేట్, క్యాథోడ్ వచ్చేసి అల్యూమినియం రాడ్ యూస్ చేస్తారు, యానోడ్ ఏమో లెడ్ ప్లేట్ యూస్ చేస్తారు, పీబీ ప్లేట్. లెడ్ అంటే పీబీ, లంబం. ఇక్కడ కరెంట్ డెన్సిటీ అరౌండ్ 1000 AmpM/m² అనేది పాస్ చేసి జింక్ని క్యాథోడ్ మీదకి డిపాజిట్ చేస్తారనమాట. సో ఆ రకంగా జింక్ని రికవర్ చేస్తారు జింక్ సల్ఫేట్లోంచి. ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ ఓర్ నుంచి అల్యూమినియంని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ వచ్చేసి ఎలక్ట్రోలైట్ ఏంటి అంటే ఫ్యూజ్డ్ అల్యూమినియం ఆక్సైడ్, Al2O3ని మోల్టన్ మెటల్ని మనం ఎలక్ట్రోలైట్ కింద తీసుకుంటాం. ఇక్కడ క్యాథోడ్ వచ్చేసి గ్యాస్ కార్బన్, ఇట్స్ అన్ ఎలోట్రోప్ ఆఫ్ కార్బన్, అండ్ యానోడ్ వచ్చేసి థిక్ కార్బన్ రాడ్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో
సో ఇక్కడ మనం ఎలక్ట్రోలైజ్ చేయగానే ఏమవుతుంది, అల్యూమినియం డిసోసియేట్ అవుతుంది ఆక్సైడ్ కింద, అల్యూమినియం అయాన్స్ కింద. సో అల్యూమినియం అయాన్స్ అన్నీ కూడా క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతాయి అన్నమాట. సో లైక్ దిస్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఆల్సో, ఇన్ ద electrometallurgical process also, applications of electrolysis is widely spread. Okay, so this is about 3 types of applications we have covered in this video. So in the next coming video we will learn the remaining 3 types are there. Okay, we are going to cover in the next video. Until then, please keep watching my videos. Thank you for watching. Bye.